అందరికీ నమస్కారం. నల్లమెల్లి మూలారెడ్డి కళా పరిషత్ జాతీయ స్థాయి సాంఘిక నాటికల పోటీలు ఈ నెల 21వ తేదీన ప్రారంభమై 21, 22, 23, 24వ తేదీన బహుమతి ప్రదానోత్సవ సభ జరుగుతుంది. 1989లో స్థాపించి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థగా ఉన్న నల్లమెల్లి మూలారెడ్డి కళా పరిషత్ ప్రతి సంవత్సరం కూడా వివిధ రంగాల్లో నిష్ణాతులైన మహానుభావులకి పరిషత్ తరఫున సత్కారం చేయడం, మొదటి రోజు వేడుకలు, ప్రారంభ వేడుకలు, అదేవిధంగా ప్రధానోత్సవ సభలు అత్యంత వైభవంగా నిర్వహించడం, నాటికల పోటీలను కూడా ఎక్కడా రాజీ లేకుండా నిర్వహించడం ఈ పరిషత్ యొక్క ప్రత్యేకత. దానిలో భాగంగానే ఈరోజు ఈ సంవత్సరం ఏదైతే జరుగుతూ ఉందో మహాన్యూస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ మారెళ్ళ వంశీకృష్ణ గారి దంపతులకి పరిషత్ తరఫున ఘనమైన సత్కారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ రోజు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర గనులు ఆబ్కారీ శాఖ మంత్రులు కొల్లు రవీంద్ర గారు, అదేవిధంగా పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రులు కందుల దుర్గేష్ గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంధరేశ్వరి గారు, మరి సాహితీ రంగానికి, కళారంగానికి విశిష్టమైన సేవలు అందిస్తున్న పూర్వపు ఉపసభాపతి, పూర్వ మంత్రివర్యులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు ఆ రోజు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రముఖ చలనచిత్ర నటులు గౌతమరాజు గారు, అదేవిధంగా హైదరాబాద్కి చెందిన కళారంగాన్ని ప్రోత్సహిస్తున్న అభినయ శ్రీనివాస్ గారు, రాష్ట్ర నాటక పరిషత్ నిర్వాహక అధ్యక్షులు శ్రీ బుద్దాల వెంకటరామారావు గారు మొదటి రోజు కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. తదుపరి నాటికల ప్రదర్శన 22, 23 నాటికల ప్రదర్శన అయిన తర్వాత బహుమతి ప్రదానోత్సవ సభలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రులు వాసంశెట్టి సుభాష్ గారు, శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారు ఇతర ముఖ్య అతిథులుగా కార్యక్రమంలో పాల్గొంటారు. ఇటీవల ఉభయ గోదావరి జిల్లాల నుంచి రాజ్యసభకి శాసన మండలికి ఎన్నికైన నాయకులకి సత్కార కార్యక్రమం, తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన సానా సతీష్ బాబు గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తరఫున రాజ్యసభకు ఎంపికైన పాకా వెంకట సత్యనారాయణ గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తరఫున శాసన మండలికి ఎన్నికైన శ్రీ సోము వీర్రాజు గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున శాసన మండలికి ఎంపికైన శ్రీ పేరాబతుల రాజశేఖరం గారికి, ఈ నలుగురికి సత్కార కార్యక్రమం. ఆ తదుపరి అదే వేదిక పైన బహుమతి ప్రదానోత్సవ సభ జరుగుతుంది. ఈ సందర్భంగా కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యలో కొంత విరామం రావడం జరిగింది పరిషత్ నిర్వహణలో. అదేవిధంగా మాకు పరిషత్తుకి మూల స్తంభంలా వ్యవహరించిన శ్రీ వెంకటకృష్ణారెడ్డి గారు అకాల మరణం చెందడంలో కొన్ని సమాచార లోపం మా దగ్గర ఉండడం వల్ల అందరికీ ఆహ్వానాలు సరైన రీతిలో పంపించలేకపోయాం. అందువల్ల కళాకారులు, కళాభిమానులు, అదేవిధంగా మూలారెడ్డి గారి అభిమానులు, అదేవిధంగా ఈ నాటక పరిషత్ నిర్వహణ పట్ల ఆసక్తి కలిగిన వారు అందరూ ఇదే ఆహ్వానంగా భావించి 21 నుంచి 24వ తేదీ వరకు జరిగే నల్లమెల్లి మూలారెడ్డి నాటక కళా పరిషత్ కార్యక్రమాల్లో పాల్గొని మీ అభిమానాన్ని, అదేవిధంగా మీ ఆప్యాయతని పరిషత్కి గతంలో ఏ విధంగా పంచారో అదే విధమైన అభిమానాన్ని, ఆప్యాయతని ఈసారి కూడా మాకు అందివ్వమని మీ అందరికీ సవినయంగా కోరుకుంటూ, ఎవరికైనా వ్యక్తిగతంగా ఆహ్వానం లేకపోతే అన్నిదా భావించకుండా కార్యక్రమానికి రావాలని మరొక మారు అందరికీ హృదయపూర్వకంగా ఆహ్వానం తెలియజేసుకుంటూ సెలవు.